మహబూబాద్ జిల్లా కలెక్టర్గా విధులు నిర్వహించి బదిలీపై వెళ్తున్నటువంటి పూర్వపు కలెక్టర్ కె శశాంకకు జిల్లా అధికారుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఆత్మీయ వీడుకోలతో ఘనంగా సత్కరించి జిల్లాకు కలెక్టర్గా వచ్చినటువంటి అద్వైత్ కుమార్ సింగ్కు ఆత్మీయ ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు మాట్లాడుతూ కలెక్టర్గా చేసినటువంటి సేవలను కొనియాడారు. అనంతరం కలెక్టర్ శశాంక్ మాట్లాడుతూ వివిధ శాఖల్లో పనిచేస్తున్నటువంటి అధికారులు సహకారంతోనే పలు అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసేందుకు సాధ్యమైందని అన్నారు. ఈ జిల్లాలో పనిచేసే అవకాశం లభించడం అదృష్టమని, విధి నిర్వహణలో బదిలీలు తప్పనిసరి ఉంటాయని, ఇక్కడ పనిచేసిన గుర్తింపు తెచ్చుకునేలా ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డేవిడ్, జెడ్పీటీసీ సీఈఓ రమాదేవి తదితరులు పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లాలో లోక్సభ వరకు అవకాశం ఉందని అనుకున్నాను. నేను కూడా ఈ కొత్త సంవత్సరంలో ఈరోజు వస్తుంది. ఇదే సమావేశ మందిరంలో 6 లేకపోతే 8వ తారీఖు నాడు చాలా రోజుల నుంచి జిల్లా అధికారులకి ఇతర అధికారులకి ఉన్న ఒక మ్యూజికల్ నైట్ ఆర్ డిన్నర్ ప్లాన్ అనేది ఇక్కడే చేసుకున్నాము. అది నా వీడియో సభతోటి జరుగుతున్నందుకు సంతోషించాలా, కొద్దిగా బాధపడాలా అర్థం కావడం లేదు. బదిలీలు ప్రభుత్వ ఉద్యోగి జీవితంలో సర్వసాధారణం. కాకపోతే ఏ ప్రాంతానికి మనం వెళ్ళినా కానీ అక్కడ ఏర్పరచుకునే బంధాలతోటి, ఆత్మీయతతోటి ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్ళడం, ఆ మనుషుల నుంచి దూరం వెళ్ళడం చాలా ఇబ్బందికరంగా, బాధాకరంగానే ఉంటుంది. ఈరోజు మహబూబాబాద్ నుంచి వెళ్ళిపోతుంటే ఖచ్చితంగా మీరందరూ మాట్లాడిన మాటలు ఇంకా ఆ బాధను పెంచుతున్నాయి. ఇక్కడి అడవుల అందాలు కానివ్వండి, అమాయకపు మనస్తత్వాలు మనుషులు కానివ్వండి, ఇక్కడి ప్రశాంతత కానివ్వండి, ఖచ్చితంగా నేను వెళ్ళే ప్రాంతంలో అయితే దొరికే అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా మహబూబాబాద్ మానకోట అన్నది నా వృత్తిపరంగా, వ్యక్తిగతంగా కూడా చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఒక గొప్ప మధుర స్మృతిలాగా నిలిచిపోతుంది. ఇంతమంది కుటుంబ సభ్యులని కోల్పోతున్నాను అని అనను, దూరం అవుతున్నాము అని మాత్రమే అంటాము. కానీ ఇప్పుడున్న సాంకేతికతతోటి మనము ఫిజికల్గా డిస్టెన్స్ వచ్చినా కానీ ఖచ్చితంగా వర్చువల్గా అయినా మనము ఆ సంబంధాన్ని మెయింటైన్ చేస్తామని నేను ఆశిస్తూ ఉన్నాను. నేను మహబూబాబాద్ జిల్లాకు వచ్చిన తర్వాత కూడా నాకు ఏ పండగకైనా, ఏ సందర్భంలో అయినా కరీంనగర్ జిల్లా నుంచి ఎక్కువ మెసేజెస్ వచ్చేవి. ఇప్పుడు నేను రంగారెడ్డికి వెళ్ళిన తర్వాత మహబూబాబాద్ జిల్లా మెసేజెస్ ఎక్కువ వస్తాయని అనుకుంటున్నాను. ఎందుకు అంటే అనేక జిల్లాల్లో పనిచేస్తూ సాగుతున్నప్పుడు మనము ఏర్పరచుకునే బంధాలతోటే ఈ వృత్తిలో తృప్తి కలిగే అవకాశం కలుగుతుంది. ఏ రకంగా చూసినా కరీంనగర్ నుంచి ఇక్కడికి సెప్టెంబర్ 2021లో ఇక్కడికి వచ్చినప్పుడు ఈ జిల్లా నన్ను, ఈ జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రతి ఒక్కరు కూడా మీడియాతో సహా హక్కున చేర్చుకొని నాకు